భారత జట్టు ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం టీ20 వరల్డ్ కప్ 2024 తో ముగిసింది. కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ కు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా రాహుల్ ద్రావిడ్ పై ప్రశంసలు కురిపించారు. భారత జట్టుకు అత్యంత విజయవంతమైన కోచ్ గా సేవలందించిన ద్రావిడ్ కు ధన్యవాదాలు తెలిపారు. ద్రావిడ్ మార్గదర్శకత్వంలో భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ను సాధించిందని, అన్ని ఫార్మాట్లలో ఆధిపత్యం కొనసాగించిందన్నారు. ఇటు బెంగళూరులోని క్రికెట్ అకాడమీలో రాహుల్ ద్రావిడ్ చిన్నపిల్లల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ అందుకుంటున్నాడు. దీన్ని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేయడం విశేషం. అలాగే టీమిండియా హెడ్ కోచ్ గా నియమితులైన గంభీర్ స్పందించారు. టీమిండియా ప్రయాణంలో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నానని, ఓ జట్టుగా మేమంతా కలిసి అద్భుతమైన ఫలితాలు సాధించడం కోసం, కొత్త ఎత్తులను అధిరోహించడం కోసం కృషి చేస్తామని ట్వీట్ చేశారు. అంతేకాదు, నా మువ్వన్నెల పథకాన్ని రెపరెపలాడించడం కోసం, నా దేశం కోసం, నా ప్రజల కోసం సేవలు అందించేందుకు నాకు లభించిన గౌరవం ఇది అని టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించేందుకు ఉద్విగ్నతకు లోనవుతున్నాను. ఇప్పటి వరకు టీమిండియాను విజయవంతంగా నడిపించిన రాహుల్ ద్రావిడ్ కి ఆయన బృందానికి అభినందనలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నాడు.